నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, అవి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద సిస్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఈ నెలంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా నాన్న. సో నవగ్రహాల స్థితిగతులు ఎప్పుడు కొన్ని ఏంటంటే రాహు, శని భగవానుడు, కేతువు, తర్వాత గురువు, వీళ్ళందరూ ఏంటంటే మారకుండా అలా సంవత్సరం పాటు గురువు, 18 నెలలు రాహువు, తర్వాత శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి ఇంత టైం పడుతుంది. అయితే గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రవి, కుజుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు మారుతూ ఉంటారు. సో అందుకని మనకి వీళ్ళు ముగ్గురు మారినప్పుడల్లా మనకి ఆ మాస ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ మాసంలో మనకు అనుకూలంగా ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మనకి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే రాహు ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి రాశి ప్రభావం మీద, గురువు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనకి మెయిన్ గోచారంలో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అంటే వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు. తర్వాత మీనంలో రాహు ఉన్నారు, కన్యా రాశిలో కేతు ఉన్నారు. సో కన్యా రాశిలో కేతు ఉండడం, మీన రాశిలో రాహు ఉండడం వల్ల కొంతవరకు చాలా వరకు రాశులు వాళ్ళకి ఒక 6 రాశులు వాళ్ళకి ఇబ్బంది, ఒక 6 రాశుల వాళ్ళకి లాభం. ఈ కాంబినేషన్ ఈ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎవరెవరికి ఇబ్బంది వస్తుంది, ఎవరెవరికి కొంచెం ఉపశమనం వస్తుంది, ఎవరెవరికి కొంచెం కలిసి వస్తుంది అనే విషయంలో గోచార ఫలితాల్లో కొంచెం ఉపశమనం అంటే మరీ ఊపిరి పట్టేసి బిగించేయకుండా కొంచెం ఫ్రీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక చూసుకోవచ్చు అనమాట. సో మనం చూసుకోవాల్సిన విషయాల్లో ఏంటంటే ఈ మాస ఫలితాల్లో మేషరాశికి ఎవరు యోగిస్తారు, ఎవరు యోగించట్లేదు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఈ మేషరాశికి ఎవరు, వృషభ రాశికి ఎవరు యోగిస్తారు అనేది మనం ప్రతి ఒక్క రాశికి ఎవరెవరు, బుధుడు ఎక్కడ ఉన్నారు, రవి ఎక్కడ ఉన్నారు, చంద్రుడు, తర్వాత రాహు, కేతువులు వీళ్ళ ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నారు అనేది చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది మన రాశి తత్వం అనమాట. అమ్మ, కన్యా రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు వీళ్ళకి యోగిస్తున్నాయి? తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా గ్రహాలు యోగిస్తున్నాయి చెప్పాలంటే. ఎందుకంటే కన్యా రాశి ఈ సంవత్సరం అసలు గోచార ఫలితాల్లో కన్యా రాశి చాలా బాగుంది. సో ఈ మాస ఫలితాల్లో కూడా కన్యా రాశి వాళ్ళకి చాలా శుభదాయకంగా ఉంది. అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో వాళ్ళకి మంచి విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే డబ్బులు చేతులు నిలబడడం కష్టం అవుతాయి. ఎందుకంటే వీళ్ళకి కన్యా రాశిలో కేతు ఉన్నాడు. చూడడానికి అన్నీ బాగున్నాయి చెప్తున్నారు, కానీ నాకు ఏవి అందుబాటులో అందట్లేదు, మేము దాన్ని ఫీల్ అవ్వలేకపోతాం. రాశిలోనే కేతు ఉన్నారు కదా. సో ఆ ఎనర్జీస్ని వీళ్ళు అందుకోలేకపోతారు. అంటే నిజంగా అందరూ బాగుంది చెప్తారు, మాకేమీ అనిపించట్లేదు, ఆ ఫలితాలు మేము అనుభవించలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే రాశిలో కేతు ఉండడం వల్ల వీళ్ళకి ఆ ఫలితాలు పూర్తిగా అందినట్టు అనిపించవు. ఎందుకంటే ఏ సంతోషమైన ఆనందమైన కావాల్సింది ఏంటంటే ఆ రాశిలో ఎవరున్నారు, ద్వితీయంలో ఎవరున్నారు చూడాలి. సో వీళ్ళకి ద్వితీయంలో ఎవరున్నారు అనేది లేకుండా రాశిలో కేతు ఉన్నాడు, తర్వాత సప్తమంలో రాహు ఉన్నాడు. అందువల్ల ప్రతిదీ చూడడానికి ఆర్భాటానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా యోగిస్తాయి, బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తాం. కానీ వీళ్ళకి మాత్రం అన్ని పనులు సామాన్యంగా జరుగుతూనే ఉంటాయి యథావిధిగా. సో చాలా విషయాలు ఏంటంటే క్లారిటీ ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాల రిలేషన్స్ పాడైన వాళ్ళు కొంచెం రిలేషన్స్ మంచిగా గట్టిపడడం కానీ అంటే అనుకూలంగా ఫలితాలు రావడం కానీ జరుగుతుంది. ఏ విషయంలో అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, గొడవలు ఉన్నాయనుకోండి, వాళ్ళు కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వివాహ విషయంలో ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చి కుటుంబాలు దూరంగా ఉంటే ఆ కుటుంబాలు కలిసే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. ఏదో ఒక శుభకార్యంలో కలవడము, అందరూ కలిసి మాట్లాడుకోవడం, దానివల్ల వాళ్ళకున్న మనస్పర్ధలు తొలగిపోయి సంతోషంగా మళ్ళీ యథావిధిగా వాళ్ళ రిలేషన్స్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అవకాశం ఉంది. ఆర్థిక పరంగా బాగుంది, ఆర్థికంగా డబ్బులు అనేది బ్రహ్మాండంగా వస్తున్నాయి. కానీ అవి ఎలా ఖర్చు పెడుతుంటే వచ్చినట్టు ఖర్చు పెడుతుంటారు వీళ్ళు. దాన్ని వీళ్ళు స్టాక్ చేసుకోవడం, నిల్వ చేసుకోవడం అనేది రావట్లేదు. అది కొంచెం ప్రయత్నం చేస్తే వస్తుంది. సో ఎందుకంటే సప్తమ రాహు అనేది బాగానే అమౌంట్లు అవి తెప్పించిస్తాడు. వీళ్ళ లేకపోతే అప్పు చేపించని ఇస్తాడు. మనం 1 లక్ష రూపాయలు అడిగితే 2 లక్షలు ఇస్తా అంటారు. సో డబ్బులు అనేవి వస్తాయి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అది వీళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. సప్తమ శని భగవానుడు ఉండడం వల్ల ఏంటంటే కొన్ని తెలియని విషయాల్లో వ్యాపార విషయాలు చేపెట్టకూడదు వీళ్ళు. అంటే వీళ్ళకి అవగాహన ఏంది, మేము సపోర్ట్ చేస్తాము, మనం కలిసి చేద్దాము, నువ్వు మనీ పెట్టు, మనం వ్యాపారం చేద్దాం అనుకునే విషయాల్లో వెళ్ళకూడదు. ఇలా వెళ్ళడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టకూడదు ఈ మాసంలో. తర్వాత ఉద్యోగస్తులకి మంచి అవకాశం ఉంది. వాళ్ళు బదిలీలు కావాలనుకో వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ పోస్టింగ్స్ వచ్చే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి బాగుంది. అంటే మాకు ఈ ప్లేస్లో వస్తే బాగుంటుంది అనుకుని ఆ పిటిషన్ పెట్టడం కానీ అప్లికేషన్ పెట్టడం కానీ చదివితే ఖచ్చితంగా అవకాశం ఉంది. ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. గృహ వాహన యోగాలు ఎలా ఉంది? యోగం అనేది కంటే వాహన యోగాలు బాగున్నాయి. సో వాహన యోగాలు ఎందుకు బాగున్నాయి అంటే 9th హౌస్లో గురు కుజులు కలిసి ఉన్నారు కనుక సో ఆటోమేటిక్గా వాహనం వీళ్ళు కొనుక్కోవాలన్నా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ గిఫ్ట్గా కొనివ్వడం కానీ
కొత్తగా పెళ్ళైన జంటలకి అల్లుడు గిఫ్ట్ ఇచ్చినట్టుగా అత్తగారు మామగారు తెచ్చుకొచ్చి కార్లు గిఫ్ట్ ఇవ్వడం కానీ వెహికల్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. స్థలాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళపైన స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం కానీ, ఆస్తుల రూపంలో వీళ్ళకి ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్న వాళ్ళు ఆస్తులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే తల్లిదండ్రులు వీళ్ళకి షేర్ చేద్దాం, ఎవరి మటుకు వాళ్ళు సపరేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ మాసంలో అనుకూలంగా ఉంది. సో ఆ యోగాలు బాగున్నాయి. సో తర్వాత షష్టమ స్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త వహించడం అనేది ఇంపార్టెంట్. ప్రతి విషయంలోని తెలిసిన వాళ్ళే కదా షూరిటీలు పడ్డం వల్ల షూరిటీ పెడితే ఇరుక్కుపోయే ఇబ్బంది ఉంది. అంటే ఏంటంటే వ్యాపారం చేసుకుంటాం, మాకు నువ్వు షూరిటీ పెడితే కాస్త లోన్ వస్తుందంటే అలాంటి విషయాలు వీళ్ళు షూరిటీ పడడం వల్ల వాళ్ళు ఇరుక్కునే అవకాశం ఎప్పుడు ఖచ్చితంగా ఉంది. అది జాగ్రత్తగా ఉండాలి. షూరిటీలు వెళ్ళకూడదు. తర్వాత వాళ్ళ కోసం వీళ్ళు మధ్యవర్తి వహించడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు. చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. అందుకే చేయకుండా ఉండడం మంచిది. తర్వాత విషయాలు ఇంకా ఏంటంటే వివాహ విషయంలో బ్రహ్మాండంగా వివాహాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే సప్తమంలో రాహు కనుక ఎప్పటి నుంచో ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉంది చేసేసుకుంటామని చెప్పాను ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే సప్తమంలో రాహు ఉండడం వల్ల వివాహాలు అవ్వడం ఇంపార్టెంట్, కానీ అది మంచి ఫ్యామిలీయా కాదనేది చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. సప్తమ రాహు అంటే మాయ చేసి వివాహం అయ్యాక వాళ్ళు ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్ ఇలాంటిది, అబ్బాయి మంచివాడు కాదు, అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ అమ్మాయిని అనే విషయాలు కూడా ఉంటాయి. సో 1-10 సార్లు ఆలోచించి వివాహ విషయంలో, ఎందుకంటే షష్టంలో శని భగవాన్ ఉన్నాడు, సప్తంలో రాహు. దీనివల్ల ఏంటంటే ఏ పని చేసినా 1-10 సార్లు ఆలోచించి చేయాల్సిందే. అందులో ఇలాంటి విషయాలు పెద్ద పెద్ద విషయాలు కదా, వ్యాపారం కానీ ఒక వివాహం కానీ పెద్ద పెద్ద విషయాలు. ఈ విషయాల్లో కట్టిల్లర జాతకాన్ని పరిశీలన చేయించుకొని 1-10 సార్లు జాతకాలు ఒకరికి అయితే 10 మందికి ఇచ్చి ఈ జాతకాలు 2 కుదిరేయా, వీళ్ళు వివాహం చేయొచ్చా అని అడిగి చేయడం అనేది ఇంపార్టెంట్. వివాహం అయిపోవడం అయితే అయిపోతుంది, కానీ వచ్చే వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేది మనకు తెలియదు. అదొక ఇబ్బంది ఉంది ఈ కన్యా రాశి వాళ్ళకి. ఇది ఒకటి వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ తర్వాత వీళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే దుర్గాదేవి ఆరాధన. దుర్గా అమ్మవారిని ఆరాధించడం, మంగళవారం పూట దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, శనివారం ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయడం. ఎందుకంటే షష్టంలో శని భగవాన్ ఒక ప్రాబ్లం కూడా వీళ్ళని ఇబ్బంది పడుతుంది. సప్తంలో రాహు ఉండడం వల్ల ఏ మాయకి గురవకుండా అమ్మవారిని ప్రార్థించడం. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనకు తెలియదు కదా. జనరల్గా వివాహం అంటే ఎప్పటి నుంచో అవ్వట్లేదు, సరే అవుతుంది, మంచిగా సంబంధాలు, మంచి వాళ్ళే, మంచి కుటుంబం అనుకుని పెళ్లి చేసేసి తర్వాత బాధపడే కంటే 1-10 సార్లు చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి ఆ విషయంలో క్లారిటీ వస్తుంది. చేసుకోవడం చాలా మంచి ఫలితాలు అందిస్తారు. అమ్మ, కన్యా రాశి వారికి ఈ ఆగస్టు మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది? సో ఏ దైవారాధన చేసుకోవాలి? ఈ అంశాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.